My precious children of God, I greet each one of you in the mighty name of our Lord and Savior Jesus Christ. నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ Take శుభములు. your Bible and read along with me. మీ బైబిల్ గ్రంథములను తీసుకొని నాతో పాటు వాక్యమును చదవండి. 2 Corinthians chapter 5:14 says, the love of Christ compels us. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5:14 ప్రకారము క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. My friends, have you experienced the love of Christ in your own life? నా ప్రియ స్నేహితులారా, మీ సొంత జీవితంలో క్రీస్తు ప్రేమను మీరు అనుభవించి ఉన్నారా? 1 John chapter 3 verse 1 says, the manner of love the heavenly Father has bestowed on us and to be called children of God. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం ప్రకారము మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. Heavenly Father has poured his love into our lives. పరలోకపు తండ్రి తన ప్రేమను మన జీవితాల్లో కుమ్మరించి ఉన్నాడు. And Lord Jesus Christ gave his life on the cross, suffered for us on the cross by showing his love to each one of us. యేసుక్రీస్తు మనందరి ఎడల తన ప్రేమను కనపరచడానికై సిలువలో బాధించబడి ఉన్నాడు. That's why Hosea chapter 11 verse 4 says, I drew them with bands of love. హోషేయ 11:4 ప్రకారము స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించితిని అని ప్రభు అంటూ ఉన్నాడు. Have you experienced this love of God? ఈ దేవుని ప్రేమను మీరు అనుభూతి చెంది ఉన్నారా? Colossians chapter 3 verse 14 says, but put on love, which is the bond of perfection. How to show this love to others? కొలస్సీ 3:14 ప్రకారము వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. When you are filled with the love of God, you are bound by the perfect love of God. మీరు దేవుని ప్రేమ చేత నింపబడినప్పుడు ఆయన ప్రేమ పరిపూర్ణతను కలిగి In ఉంటారు. my life, I never knew about this love. నా జీవితంలో ఈ ప్రేమ గురించి మునుపు తెలియదు. I was just 16 years old and I missed my father's love because he used to visit me when I was in the boarding every month. 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కన్న తండ్రి ప్రేమను కోల్పోయాను. నేను వసతి పాఠశాలలో ఉన్నప్పుడు ఆయన ప్రతి నెల నన్ను సందర్శించేవారు. 1 month he didn't come. ఒక నెల ఆయన నా యుద్ధకు రాలేదు. So I was crying and crying, missing my father's love. కాబట్టి నా తండ్రి ప్రేమను నేను ఎంతగానో గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉన్నాను. That day the Lord came closer to me and sat with me and showed his divine love, completely filled me with his divine love in a miraculous way. ఆ రోజున ప్రభువు వచ్చి నా పక్కన కూర్చొని అద్భుతమైన రీతిలో తన దైవిక ప్రేమతో నన్ను నింపి ఉన్నారు. From that day onwards I knew the love of God the Father, God the Son, God the Holy Spirit, how much it will strengthen us. ఆ రోజు నుండి తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ ఎలా బలపరుస్తుందో తెలుసుకున్నాను. I became the child of God. నేను దేవుని బిడ్డగా మారిపోయాను. Yes, I was able to put on God's love in my own soul. అవును, నా ఆత్మలో దేవుని ప్రేమను నేను ధరించుకోవడం ప్రారంభించాను. Because of that, how the life will be changed. అందును బట్టి జీవితం ఎంతగానో మారిపోతుంది. Colossians 3:13 says, bearing with one another and forgiving one another, if anyone has a complaint against another, even as Christ forgave you, so you must also do that. కొలస్సీ 3:13 ప్రకారము ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. You'll be completely transformed like Jesus. మీరు క్రీస్తు వలె పరిపూర్ణముగా రూపాంతరపరచబడతారు. Jude verse 21 says, keep yourselves in the love of God, looking for the mercy of our Lord Jesus Christ unto eternal life. యూదా పత్రిక 21వ వచనం ప్రకారము నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. My friends, have you received this love? ప్రియ స్నేహితులారా, ఈ ప్రేమను మీరు పొందుకొని ఉన్నారా? The divine love of God, Jesus Christ, యేసుక్రీస్తు యొక్క దైవిక ప్రేమను పొందుకున్నారా? which he gave us through his suffering on the cross. ఆ శిలువలో ఆయన పొందిన శ్రమల వలన మనకు ఆ ప్రేమను ఆయన And ఇచ్చారు. also according to Romans 5:5, we receive it through the Holy Spirit.
రోమాపత్రిక 5:5 ప్రకారము పరిశుద్ధాత్మ దేవుని వలన కూడా ఆ ప్రేమను పొందుకొని Now ఉన్నాము. we are going to pray and receive that experience right now. ఇప్పుడు కూడా మనం ప్రార్థించి ఆ అనుభవాన్ని పొందుకోబోతూ ఉన్నాము. Father, bless all your children. తండ్రి, నీ బిడ్డలందరినీ దీవించండి. Those who have never received your love, Master, touch their hearts. Let them accept Jesus and let them receive the love of God. నీ ప్రేమను ఎన్నడూ చవి చూడని వారిని ప్రభువా ఇప్పుడే తాకి వారిని అంగీకరించి నీ యొక్క ప్రేమను పొందుకొనున్నట్లు చేయండి. Those who have received the salvation through the love of God, Lord, fill them with the Holy Spirit. దేవుని ప్రేమ చేత రక్షణను పొందుకున్న వారిని నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. Let them be overflowing with your love, Father. నీ యొక్క ప్రేమ చేత వారు పొంగి పొర్లుదురుగాక. Bless them, Lord. దీవించండి In ప్రభువా. Jesus' mighty name we pray. యేసు గొప్ప నామంలో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్.